హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డాట్ సీరియల్ క్లాసెస్. దిస్ అహ్మద్. దాని మీద తమిళ చూసారు కదండి. అసలు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అసలు మంచి మార్క్స్ రావాలంటే అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మెథడాలజీలో హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ మెథడాలజీ అనమాట. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేడం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఏదైనా ఒక వీడియో వేయండి, అసలు ఇంగ్లీష్ మెథడాలజీలో మస్ట్గా చదివే చాప్టర్స్ గురించి చెప్పండి. మస్ట్గా మనకి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, బాగా ఎక్కువగా మార్క్స్ స్కోరింగ్ చేసే చాప్టర్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి చెప్పండి అని చెప్పి ఏదైనా వీడియో చేయండి అని చెప్పి నాకు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ టాప్ 100 క్వశ్చన్లో భాగంగా మన పార్ట్ 4 వరకు వీడియోస్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. పార్ట్ 4 వరకు మనం వీడియోస్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ వీడియోస్లో ఏంటంటే నేను మీకు ఆన్సర్ ప్లస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి టాప్ 100 క్వశ్చన్స్ అని చెప్పి పార్ట్ 4 వరకు నేను అప్లోడ్ చేస్తానండి. మనకి ఛానల్కి ప్లేలిస్ట్ ఉంది, మీరు కావాలంటే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉందన్నమాట. ప్లేలిస్ట్ యొక్క లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. దాని వీడియోలో మీకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి, మస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీకు వీడియోలో డిస్కస్ చేస్తాను. వీటిని మీరు చదివి వెళ్తే సరిపోతుంది. టెట్ డిఎస్సికి వెళ్ళడం తప్పకుండా మీరు ఈ చాప్టర్స్ చదివారో లేదు తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మెథడాలజీ 6 మార్క్సే కదా, టెట్లో 6 మార్క్స్ ఉంటుంది, డిఎస్సిలో కూడా మనకి మార్క్స్ పెట్టేసి తక్కువే. పైగా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జిటీ పేపర్ 1 పేపర్ 2 బోత్ స్టేట్స్కి మనకి ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్ అంటే సేమ్గా ఉంది. చాలామంది ఏంటంటే ఎందుకు 6 మార్క్సే కదా అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. కానీ మ్యాథ్స్ అసలు వదలకూడదండి, మెథడాలజీస్ ఏమి వదలకూడదు, ఇంగ్లీష్ మెథడాలజీ అయితే అసలు వదలకూడదు. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ఒక్కొక్కసారి మనకి నౌన్ నుండి క్వశ్చన్ వస్తుంది, ఒక్కొక్కసారి మనకి టెన్సెస్ నుండి వస్తుంది, ఒక్కొక్కసారి గ్రామర్ పార్ట్ మిస్ అవుతూ ఉండొచ్చు. కానీ ఈ ఇంగ్లీష్ మెథడాలజీ మార్క్స్ అనేవి మిస్ అవ్వదు. మస్ట్గా ఇంగ్లీష్ మెథడాలజీ నుండి 6 క్వశ్చన్స్ 6 మార్క్స్ అనేవి తప్పకుండా వస్తాయి. కాబట్టి మనం తప్పకుండా ఇంగ్లీష్ మెథడాలజీ నుండి తప్పకుండా మనం చదివేస్తే వెళ్ళాలి. అందుకని మనం డిస్కస్ చేద్దాం. అసలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ. నేను బోర్డు మీద రాశాను కదా, ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీరు చదివారో లేదో చూడండి ఒకసారి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎగ్జామ్ ఇచ్చే ముందు వీటి నుండి మీరు ఫుల్ఫిల్డ్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తారా, చదివారో లేదో, ప్రిపేర్ అయ్యారో లేదో అయితే మీరు చెక్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. దెన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, అచీవర్స్ అకాడమీ అండి. అచీవర్స్ అకాడమీ అనమాట. ఇది బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. టెట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి సంబంధించి బోత్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి కూడా మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట, టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి. సో తప్పకుండా మనకి డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో తప్పకుండా మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. అయితే అచీవర్స్ అకాడమీ మనకి టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ మెథడాలజీ క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ అనమాట ఇవి. మీకు యాప్ కూడా అవైలబుల్ ఉంది. మీకు శాంపుల్ వీడియోస్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో శాంపుల్ వీడియోస్ యొక్క లింక్ ఉందన్నమాట, యూట్యూబ్ ఛానల్ వీడియోస్. సో తప్పకుండా మీరు వెళ్ళైతే ఒకసారి చూడండి. సో ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. దెన్ మనకి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంది, నేను రాసాను కదా, ఇవన్నీ మస్ట్గా మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి హిస్టరీ, నేచర్ అండ్ ఇంపార్టెన్స్ అనమాట. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ భాషకి సంబంధించి హిస్టరీ ఏ విధంగా ఉంది, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడ నుండి తీసుకున్నారు, అసలు మన భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా చెప్తుంటారు కదా, అసలు మనకి యాక్ట్ ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా బోధించడానికి సంబంధించి యాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, నేచర్ ఏ విధంగా ఉంది, ఇంపార్టెన్స్ అసలు ఎందుకు ఇంగ్లీష్ని మనం నేర్చుకోవాలి, పిల్లలకి ఎందుకు నేర్పాలి అన్నది మొత్తం ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి సమ్ ఇంపార్టెంట్ కొంచెం హిస్టరీ గురించి తెలియాలి, అదేవిధంగా నేచురల్ ఇంపార్టెన్స్ గురించి మనకి బేసిక్గా ఐడియా అయితే మనకు ఉండాలన్నమాట. దీంట్లో భాగంగానే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఫొనాలజీ, మార్ఫాలజీ, సింటాక్స్. ఈ విధంగా ఏంటంటే మనకి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, వీటి గురించి మనకు తెలియాలి. సిమాంటిక్స్, ఫొనాలజీ అంటే ఏంటి, సింటాక్స్ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, మస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్రాంచెస్ గురించి మనకి ఫొనాలజీ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, సింటాక్స్ అంటే ఏంటి, సిమాంటిక్స్ అంటే ఏంటి అనేది మనకి ఐడియా ఉండాలి. అదేవిధంగా మనకి కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, ఇందులో ఉండే కాన్సోనెంట్స్ వౌల్స్ ఉన్నాయి కదండి, మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి కదా, కాన్సోనెంట్స్ ఉన్నాయి, వౌల్స్ ఉన్నాయి. అందులో కాన్సోనెంట్ సౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వౌల్ సౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా మనకి మస్ట్గా కొంచెం ఐడియా అయితే ఉండాలన్నమాట.
నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా మనం బోధిస్తున్నాం. మన దేశంలో త్రిభాష సూత్రం అమల్లో ఉంది కదండి. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో భాగంగా ఇంగ్లీష్ని మనం సెకండ్ లాంగ్వేజ్గా ఏ విధంగా బోధిస్తున్నాం, తరగతిలో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద మనకు బేసిక్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, టీచింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ని నేర్పుతున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఒక ఉపాధ్యాయుడు అసలు ఫేస్ చేస్తాడు, వాటిని ఎలా నిర్మించుకోవాలి, ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, 1 మరియు 2 తరగతులకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బోధించడానికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ 3, 4, 5 తరగతుల్లో ఎటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం అవలంబించాలి, వీటి గురించి బేసిక్గా మనకు తెలియాలి. మస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ స్కిల్స్ అండి. లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. LSRW, దీని షార్ట్ ఫామ్లో మనకి LSRW అని పిలుస్తుంటారండి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండి. లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్ అండ్ రైటింగ్ స్కిల్స్ గురించి మనకి తెలియాలన్నమాట. వీటి గురించి మస్ట్గా తెలియాలి, తప్పకుండా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. వీడియో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. మనకి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో పరంగా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి తెలియాలి. డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్ గురించి తెలియాలి. ఆడియో లింగ్వల్ మెథడ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ గురించి మనకు తప్పకుండా ఈ మెథడ్స్ గురించి మనకి ఐడియా ఉండాలి. అసలు ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఎలా టీచ్ చేయాలన్నది కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. దాని వచ్చి అప్రోచెస్. నెక్స్ట్ అప్రోచెస్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. టీచింగ్ ఇంగ్లీష్లో అప్రోచెస్, స్ట్రక్చరల్ అప్రోచెస్ కావచ్చు, లాంగిట్యూడనల్ అప్రోచెస్ కావచ్చు, అసలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, టెక్నిక్స్ని ఎలా యూజ్ చేయాలి, వీటి గురించి మనకి ఐడియా ఉండాలండి. చూడండి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండి. ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, స్టిక్ డయాగ్రామ్స్ కావచ్చు, మనకి లాంగ్వేజ్ కిట్ ఉందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్లో అసలు ఎటువంటి థింగ్స్ ఉంటాయి, ప్రతి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ దగ్గర మనకి లాంగ్వేజ్ కిట్ అయితే తప్పకుండా ఉండాలి. ఆ లాంగ్వేజ్ కిట్లో మనం ఎటువంటి వస్తువుల్ని క్యారీ చేయాలి, ఎటువంటి థింగ్స్ని పెట్టాలి అనేది మస్ట్గా మనకు తెలియాలి. నెక్స్ట్ లెసన్ ప్లానింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెసన్ ప్లానింగ్ గురించి తెలియాలి. రెమెడియల్ టీచింగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. రెమెడియల్ టీచింగ్ వెరీ వెరీ మస్ట్గా మనం చదవాలన్నమాట. లోప నిర్ధారణ మూల్యాంకనం అండి. రెమెడియల్ టీచింగ్ అంటే మనకి లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే దీని గురించి మనకు తప్పకుండా ఐడియా అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ చూడండి, ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అంటే మనకి CCE కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్లో భాగంగా మనకి ఇంగ్లీష్లో అసలు ఎటువంటి CCE మోడల్ని ఫార్మేట్ చేయాలి, క్వశ్చన్ పేపర్ని ఎలా తయారు చేయాలనేది మనకు తెలియాలి. అసలు క్వశ్చన్ పేపర్ని తయారు చేయడానికి ఎన్ని డామైన్స్ని యూజ్ చేస్తాం, మనకి 6 డామైన్స్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ని తయారు చేయడానికి 6 డామైన్స్ అని యూజ్ చేస్తారు అనమాట. దీనిలో భాగంగానే మనకి అసెస్మెంట్ గురించి కూడా తెలియాలండి. అసలు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఒక మస్ట్గా ఐడియా కావాలి. అదే రికార్డ్స్ గురించి రావాలండి. రికార్డ్స్, అసైన్మెంట్స్ టూల్స్ ఉంటాయి కదా మనకి, రికార్డ్స్, యాన్సిడెంటల్ రికార్డ్ కావచ్చు, పోర్ట్ఫోలియో కావచ్చు, వీటిని అసలు ఒక ఇంగ్లీష్ టీచర్ అసలు ఎలా యూజ్ చేయాలి, లాంగ్వేజ్ కిట్ గురించి, మరియు డొమైన్స్, క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఈ మస్ట్గా ఏంటంటే మొత్తం ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ మొత్తం టాపిక్స్ అవుతుంది. తప్పకుండా 6 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. తప్పకుండా మీరు ఈ టాపిక్స్ని చదువుకు వెళ్ళండి. ఇంగ్లీష్ మెథడ్ టాప్ 100 క్వశ్చన్స్ అని, కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నానండి. అయితే 4 వీడియోస్ వరకు అప్లోడ్ చేస్తాను ఛానల్లో. దెన్ మీరు ఎవరైనా రికమెండ్ చేస్తే చాప్టర్ వైజ్ వెళ్ళమంటే తప్పకుండా చాప్టర్ వైజ్ వెళ్తాను. హెడ్డింగ్స్ పెట్టాను కదా, ఈ హెడ్డింగ్స్ చాప్టర్ వైజ్ వెళ్ళండి అని ఎవరైనా నాకు రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేస్తే కనుక మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో మీరు ఎవరైనా నాకు ఎక్కువ కామెంట్స్ కనుక వస్తే నేను తప్పకుండా ఇలా చాప్టర్ వైజ్ వెళ్తాను. లేదంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తోనే కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ ఇదండి మొత్తం ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. వీడియో చేయండి, అసలు ఏం చదవాలి, ఇంపార్టెంట్ ఏముంది అసలు ఇంగ్లీష్ మెథడాలజీలో 6 రావాలంటే అసలు ఏం చదవాలంటే మనకి ఇవి చదివితే సరిపోతుంది అనమాట. పేపర్ 1, పేపర్ 2 కావచ్చు, SGT, SA, బోత్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు కూడా ఇవి చదివితే సరిపోతుందండి. మ్యాక్సిమంగా మీరు
ఇవి చదివితే మీకు మంచి మార్క్స్ 6 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. కానీ మొత్తం ఇవన్నీ కవర్ చేయగలగాలన్నమాట. సో ఇదండి ఇంగ్లీష్ మెథడాలజీలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు తప్పకుండా ఈ చాప్టర్స్ని అయితే మీరు తప్పకుండా చదివి వెళ్ళాలన్నమాట. దెన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.